చాలామంది టమాటాలు గట్టిగా ఉన్నాయి, కూర ఉడకట్లేదు, కుక్కర్లో వేసినా ఉడకట్లేదు అంటారు కదా. ఇగో ఇట్లా కట్ చేస్తే టమాటాను ఇట్లా కట్ చేసుకొని, చాలామంది ఇట్లా నిలువుగా ముక్కలు కట్ చేస్తారు. అట్లా కాకుండా ఇట్లా అడ్డంగా తీసుకొని ఇట్లా కట్ చేయాలి. మధ్యలో ఉంటుంది కదా, ఇది కట్ చేయకుండా, ఇది కట్ కాకుండా చూసుకోవాలి. మనం కట్ చేసుకోవద్దని వదిలిపెట్టాలి. ఇట్లా కట్ చేస్తే ఎంత గట్టిగా ఉండే టమాటాలు అయినా కానీ చక్కగా ఉడుకుతాయి. ఇట్లా కట్ చేసుకోవాలి. ఇదేనండి మనకు అసలు ఉడకంది. ఉల్లిపాయలను మనం చేసే వంటను బట్టి కట్ చేసుకుంటే బాగుంటుంది. మామూలుగా ఉప్మాకి కానీ, పోహా కానీ, ఏమైనా ఆకుకూరలు ఫ్రై కానీ ఇలా నిలువుగా ఇట్లా కట్ చేసుకుంటే ముక్క విడిపోకుండా, కూరలో కలిసిపోకుండా ఈ ఉల్లిపాయ ముక్క ఇట్లానే నిలబడి ఉండి మనకు చూడ్డానికి కానీ తినడానికి కానీ బాగా అనిపిస్తుంది. అదే కూరలో మనం కలిసిపోవాలి, మనకు గ్రేవీ చిక్కగా రావాలి అట్లా అనుకున్నప్పుడు ఇట్లా అడ్డంగా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇట్లా చేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు ముక్కలుగా ఉండకుండా కూరలో కలిసిపోయి కూరలు అయితే చిక్కగా గ్రేవీ వచ్చి బాగుంటుంది. చూడండి ఒకసారి.